వీధి వీధికో మృగాడు అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు బలాత్కారం చేయాలని వెంటపడే కీచకుడు. పల్లెటూరు లేదు, పట్నం లేదు, అన్ని చోట్ల ఇలాగే వెంటాడుతున్నారు. ఇటీవలే బెంగళూరులో జరిగిన ఘటన చాలా షాకింగ్ గా ఉంది. ఐటీ రాజధాని బెంగళూరులో అర్ధరాత్రి ఒంటరిగా వెళుతున్న అమ్మాయిలను టార్గెట్ చేశాడు ఒక యువకుడు. కొంత దూరం వాళ్ళని వెంబడిస్తూ వచ్చి ఒక సందులోకి రాగానే అమ్మాయిలపై ఒక్కసారిగా ఉరికాడు. ఒక అమ్మాయిని అసభ్యంగా తాకాడు. ఒక్క క్షణం వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. షాక్లో ఉన్నారు. వెంటనే తేరుకుని ప్రతిఘటించేసరికి వాడు పరారయ్యాడు. ఎదురుగా ఉన్న సీసీటీవీలో ఈ కీచక పర్వమంతా రికార్డ్ అయింది. ఏప్రిల్ 3వ తేదీన తెల్లవారుజామున బీటీఎం లేఅవుట్లో అర్ధరాత్రి 1:52 జరిగింది ఈ ఘటన. ఈ విషయం సంచలనంగా మారడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సుమోటోగా కేసు నమోదు చేసి ఆ ఆగంతకుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లన్నీ జల్లెడ పడుతున్నారు. బెంగళూరు ఐటీ హబ్. ఉద్యోగం ముగించుకుని అర్ధరాత్రి వాళ్ళు తమ ఇంటికి వెళ్తుండగా కొంతమంది యువకులు ఆ యువతులను వెంబడించారు. ఒక గల్లీలోకి రాగానే అక్కడ ఎవరూ లేరు అన్న విషయం చూసుకుని సడన్గా అమ్మాయిలపైన అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాగాడు. దీంతో అమ్మాయిలంతా కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటుంటారు. వాళ్లకు అర్ధరాత్రి 2 అయినా 12 అయినా కూడా డే టైం లాగానే భావిస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అంతా షాక్ గురయ్యారు. ఇదంతా కూడా ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దృశ్యాలు ఇప్పుడు వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ దృశ్యాల ఆధారంగా ఆ యువకుడిని గుర్తించి అతన్ని పట్టుకునే పనిలో పడ్డారు. మనం చూస్తున్న ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా కావడంతో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర మాట్లాడారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో నైట్ పోలీస్ బీట్ పెంచాలని ఆదేశించామన్నారు. పెద్ద నగరాల్లో ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరుగుతుంటాయంటూ కామెంట్ చేశారు. No, I have already advised the commissioner to take very serious action in this particular case. And I have already advised them to increase the night beat, even daytime, not necessarily night only, but even daytime also. I have asked them to be more vigilant, and also the presence of police itself will deter somebody who goes against the law. So I have asked the commissioner to increase the beat, both night and day, so that this kind of ಸ್ಟ್ರೀಟ್ ಇನ್ಸಿಡೆಂಟ್ಸ್ ವಿಲ್ ನಾಟ್ ಹ್ಯಾಪನ್. ಅಲ್ಲೊಂದು ಘಟನೆ ಆದಾಗ ಸ್ವಾಭಾವಿಕವಾಗಿ ಜನರ ಇದರಿಗೆ ಗಮನವನ್ನ ಸೆಳೆಯುತ್ತೆ. ಆದ್ರೆ ಅಷ್ಟಕ್ಕೆ ನಾವು ಬಿಟ್ಬಿಡೋದಿಲ್ಲಲ್ಲ.